గ్రూమింగ్ గ్యాంగ్స్ 13-15 ఏళ్లున్న అమ్మాయిలే వీళ్ళ టార్గెట్. ఎలన్ మస్క్ ఎప్పుడో చెప్పాడు, యుఎస్ఏ లాంటి కంట్రీస్లో ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ వల్ల ఏటా కొన్ని వేల మంది అమ్మాయిలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, తర్వాత వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ కిందకి మారుతున్నారు అని చెప్పి. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఏం చేస్తారు అంటే, ఫస్ట్ వీళ్ళ టార్గెట్ అంతా ఎలాంటి అమ్మాయిలు ఉంటారు అంటే, కొంచెం లీన్గా ఉన్నవాళ్ళు. వాళ్ళకేంటి అంటే బాగా స్పెషల్గా కనిపించాలి అని చెప్పి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి వీళ్ళు ఎడిక్షన్ చేసి డ్రగ్స్ ఎడిక్ట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళని గ్రూమ్ చేస్తామని చెప్పి వాళ్ళకి గ్యాంగిల్గా పరిచయం అవుతున్నారు. ఒక అబ్బాయి వెళ్ళి ఇలా లీన్గా ఉన్న అమ్మాయికి పరిచయం అవుతాడు. ఫస్ట్ ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఏం లేదు, వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళ గ్రూప్లోనే ఒక అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయిని అప్రోచ్ అవుతుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఫ్రెండ్షిప్ చేసి తను ఎలా సంపాదిస్తుంది, ఏం చేస్తుంది అన్నీ కూడా అమ్మాయికి చెప్తుంది. ఆ చిన్న ఏజ్లో డబ్బులు ఇంట్లోని కొంచెం ప్రెజర్గా ఉంటుంది, ఇవ్వరు కాబట్టి ఈజీ మనీ కోసం అమ్మాయిలు ఈ త్రోవన పడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న ట్యాబ్లెట్స్ రూపంలో వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తారు. అలా 6 days 7 days ఇలా డ్రగ్స్ ఇచ్చేసి తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది కూడా మనకు తెలీదు. వాళ్ళ కంట్రోల్లోకి అమ్మాయి వెళ్ళిపోతుంది. సడన్గా ఒకరోజు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్. సో మీ ఇంట్లో ఎవరైనా 13-15 ఏళ్ళ అమ్మాయిలు ఎవరైనా ఉన్నారు అంటే కొంచెం జాగ్రత్త. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేవి మీ పిల్లలతో పాటే తిరుగుతున్నారు, మీ పిల్లల్లో ఒక్కళ్ళై ఉంటున్నారు. బీ కేర్ఫుల్.